హలో ఫ్రెండ్స్, ఇది జోడిపిండి రొట్టె మా అమ్మ చేసింది పొయ్యిలో వేసి. చుక్క నూనె వాడకుండా కట్టెల పొయ్యిలో ఈ రొట్టె కాలుస్తారు, చాలా బాగుంటుంది. మా పెద్దవాళ్ళు ఇలా చేసుకుని తింటే నడుము నొప్పి రాదంటారు ఆడపిల్లలకి. మా అమ్మ జోడిపిండి ఒక కప్పు తీసుకుని దాంట్లో చిన్న కొబ్బరికాయని కోరించి కొబ్బరి కూర వేసింది. కొబ్బరి కూర వేసినాక బెల్లం వేసుకుంది. బెల్లం వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసింది. ఉప్పు వేసుకున్నాక దాంట్లో కొద్దిగా నీరు పోసుకొని బాగా ముద్దలా కలుపుకుంది. ఈ విధంగా మగ్గు చేసుకున్నాక దీన్ని ఒక అరటాకు తీసుకొని దానిపై చేతితో ఒత్తింది. ఈ విధంగా దీన్ని అరటాకు కన్నా జిల్లేడాకుపై కాలిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా అంతా దిబ్బట్లో సర్దుకున్నాక దీనిపై ఇంకో అరటాకు పెట్టి ఇప్పుడు దీన్ని పొయ్యిలో వేసింది. ఈ విధంగా పొయ్యిలో వేసినాక దీనిపైన అగ్గినొప్పులు కొన్ని వేస్తుంది. పైన అగ్గినొప్పులు వేసినాక పొయ్యి వేడికి బాగా కాలుతుంది జోడిపిండి రొట్టె. ఇలా ఈ రొట్టె పొయ్యిలో 10 నిమిషాలు ఉంచేసి అప్పుడు తీయాలి. ఆడపిల్లలకి నెలసరి వచ్చినప్పుడు నడుము నొప్పి ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు ఇలా చేసి పెడతారు. కానీ జిల్లేడాకులో చేసి పెడతారు, నడుము నొప్పి తగ్గుతుంది. తాటిపండు, జోడిపిండి, ఇలా కొబ్బరి తురుము, బెల్లం వేసి మేము చిన్నప్పుడు మామూలు చేసేవారు రొట్టు. అలా చేస్తే ఇంకా బాగుంటుంది రొట్టు. మా ఊర్లో ఇలా చేసుకుని బాగా తింటారు. సూపర్ రొట్టు రా రా.